శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. పొలిటికల్ కొంచెం పక్కన పెడితే మీరు పర్సనల్ గా చార్టర్డ్ అకౌంటెంట్ ఏంటి సార్? అసలు చార్టర్డ్ అకౌంట్ కి పాలిటిక్స్ కి చాలా తక్కువగా వస్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ లోకం అంతా వేరే. మీరు ఎందుకని సార్ బీజేపీకి రావడానికి కారణం ఏంటి? అసలు బీజేపీనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? బేసిక్ గా మా ఫ్యామిలీ కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. మా తాతగారు శంఖవరం అని అప్పుడు సమితిలు ఉండి ఆ సమితి ప్రెసిడెంట్ చేశారు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎమ్మెల్యే స్థాయి అనమాట, ఆర్ యూ కెన్ సే జెడ్పీటీసీ చైర్మన్ స్థాయి అనుకోండి. కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. సో నేను బీజేపీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఐడియాలజీ అండి, భావజాలం. నాది హిందుత్వ ఐడియాలజీతో వచ్చిన వ్యక్తిని నేను. సో ముందు ఆర్ఎస్ఎస్కి అట్రాక్ట్ అయ్యాను హిందుత్వ ఐడియాలజీ వల్ల. తర్వాత నన్ను పార్టీలోకి రమ్మడం జరిగింది 2014లోనే. నేను పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. అంటే మేము అంతా కూడా కార్యకర్తలం బీజేపీ వైపు ఉంటాం కనుక, అనుకూలంగా ఉంటాం కనుక, కొంత వాళ్ళకి కూడా హిందుత్వ ఐడియాలజీ ఉన్న వ్యక్తులు ఉంటారు కనుక 2009లో నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాను బీజేపీ తరఫున. బీజేపీలో లేను, పదవి లేదు, అయినా కానీ 2009 జనరల్ ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ చేశా. 2014 అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేశాను. తర్వాత నన్ను కూడా అడగడం జరిగింది, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా 2014లో పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని. ఎందుకంటే చాలా యాక్టివ్గా పనిచేశాను. అది చూసి అడిగారు అనమాట నన్ను, చేస్తారా మీరు అంటే, లేదండి ఆ టైంలో నేను రెడీగా లేను. ఆ టైంలో మీరు రెడీ అని ఉంటే డెఫినెట్ గా ఈ పార్టీకి మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఒక టర్మ్ చేసి ఉండేవాళ్ళు. మేబీ ఎందుకంటే 2014లో చాలా అనుకూలమైన పరిస్థితులు, ఎవరు పోటీ చేసినా కానీ గెలిచే పరిస్థితి, ఎస్పెషలీ ఆ అలయన్స్ లో, బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ లో. సో అప్పుడు నేను రెడీగా లేను. నేనేంటంటే ఫైనాన్షియలీ సెక్యూర్ గా ఉండాలి, ఆ తర్వాత మనం పాలిటిక్స్ కి వచ్చి, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ మెయింటైన్, పర్యటనల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టాలి. సో నేను ఇచ్చే అలవాటు తప్ప తీసుకునే అలవాటు లేదు. సో ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని అడిగే అలవాటు లేదు. చాలా మొహమాట పడతాయి ఎవరినన్నా అడగడానికి కూడా. సో అందుకని నేను డిసైడ్ అయ్యా, ఫైనాన్షియలీ బాగా సెక్యూర్ అయిన తర్వాతే దెన్ ఐల్ గెట్ ఇంటూ పాలిటిక్స్ అని నిర్ణయం తీసుకుని 2018లో వచ్చాను. 19లో మీరు ప్రతిపాడు నుంచి పోటీ చేశారు. అప్పటికి సో రైట్, ఇది కరెక్ట్ టైం, మనం దీన్ని చేయొచ్చు, మనం పోటీ చేయొచ్చు అని అనుకున్నా అప్పుడు దిగారా సార్? అంతే అండి, ఐ వాజ్ రెడీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. బట్ పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా లేవు. ఆ టైంలో మీరు ధైర్యంగా ముందు, అంటే మేము సంఘ్ డేస్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో పనిచేయడం అలవాటైపోయింది. సో ఎదుర్కొంటాం మేము. అనుకూలంగా ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ప్రతికూలంగా ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది మాకు. పని చేస్తాం, ఇంకా గట్టిగా పని చేస్తాం. సో 2019 అనుకూలంగా లేదు. అంటే పోరాటాల నుంచి వచ్చే గెలుపు కొంచెం బలంగా గట్టిగా ఉంటుంది. ఫైట్ చేయాలండి. ఇప్పుడు అల్టిమేట్ రిజల్ట్ కోసం ఆలోచించకుండా ఒక ఐడియాలజీ కోసం పనిచేస్తాము, కట్టుబడి ఉన్నాం కనుక ఫైట్ చేయాలి. అనుకూలమా ప్రతికూలమా చూడాల్సిన పరిస్థితి కాదు. సో పాలిటిక్స్ లోకి రావాలని డిసైడ్ అయ్యా. పరిస్థితులు అలా ఉండొచ్చు, కానీ అది నా మీద ఇన్ఫ్లుయెన్స్ పడలేదు. అనుకూలంగా ఉన్నప్పుడే పోటీ చేద్దాము, ఇప్పుడు బాగాలేదు అంటే ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు. సో ఆ విధంగా 2019లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. మీ కాన్స్టిట్యున్సీ అంటే మీరు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఎటువంటి రాజకీయ పదవులు అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి పోస్ట్ లేకపోయినా కూడా మీరు కేంద్రం నుంచి నిధులు తెప్పించి మరి పర్సనల్ గా
మీ ఉన్నటువంటి పరిచయాలతో చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ డెవలప్ చేశారంట కదా. అంటే ఇనీషియల్ గా నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ మీద పనిచేశానండి, వర్క్ చేశాను. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ అండి. మనకి ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉండరు అలాంటి టీచర్స్ ఉంటారు. సో ఏదో లోపించింది, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు అని ఆలోచించి ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ మీద పనిచేయడం ఆ, జరిగింది. అదే విధంగా గుడుల నిర్మాణంలో మాకు అప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ మా పార్టీ ఆయన 2014 ఎలక్షన్ తర్వాత మాణిక్యాలరావు గారు గెలవడం జరిగింది. సో నేను ఆ, ఒక ప్రపోజల్ తో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకి నచ్చి అది ఇంప్లిమెంట్ చేయడం, గుడుల నిర్మాణం చేయడం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు సొంతంగా నిర్మించుకోలేరండి. హిందూ ధర్మం ప్రజల చేతుల్లో ఉందండి, అదేమి విదేశీ ధర్మం కాదు, ఇక్కడ పుట్టింది ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. సో ఆ విధంగా ప్రజలతో కనెక్ట్ అయ్యానండి. సో ఆ విధంగా ఒక అవగాహన ఉంది, ప్రజలకి ఏం అవసరం ఉంది అన్న అవగాహన ఉంది కనుక వాళ్ళు చెప్తా ఉంటారు మాకు ఈ అవసరాలు ఉన్నాయని. సో నాకు ఈ గవర్నమెంట్ మింట్ లో డైరెక్టర్ గా ఇవ్వడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ అది నామినేటెడ్ పోస్ట్. అదేవిధంగా చాలా మంది సెంట్రల్ మినిస్టర్స్ వచ్చేవారు, పర్యటనలో వచ్చేవారు అన్నమాట. సో దాంతో వాళ్ళకి చెప్పడం జరిగేది ఈ సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు చేసే చేయగలిగినంత చేసేవారు, సపోర్టివ్ గా ఉండేవారు, ఆ చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు కూడా. అదే విధంగా నేను కూడా ఈ ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి, లైక్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈనాడులో చిన్న ఆర్టికల్ వచ్చిందండి, మన అంగన్వాడీ సెంటర్స్ లో ఫుడ్ పెట్టడం జరుగుతుంది పిల్లలకి, మదర్స్ కి, వాళ్ళకి. ఆ పిల్లలు ఒక 3,500 మంది పిల్లలు జిల్లాలో అండర్ నరిష్డ్, అండర్ వెయిట్ అని రిపోర్ట్ చేయడం జరిగింది, అంటే వాళ్ళు చేసిన సర్వే ప్రకారం. సో వెంటనే నేను ఇది ఏదైనా చేయాలి అని అనుకుని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మీరు దానికి ముందుంది. అంటే నేను ఎక్కడైతే డైరెక్టర్ గా ఉన్నానో సెంట్రల్ గవర్నమెంట్ ఆ కంపెనీ నుంచి వాళ్ళతో మాట్లాడి బడ్జెట్ అప్రూవ్ చేయించి ఆ ప్రాజెక్ట్ ఒక 6 months ఇంప్లిమెంట్ చేసాం. మంచి రిజల్ట్ వచ్చింది.